పంచపాండవులు ద్రౌపదిల మధ్య తగాదాలకు చోటు లేకుండా ఒక ఒప్పందం చేసుకున్నారు. అది ఏమిటంటే 5 అన్నదమ్ములు వారి భార్య అయిన ద్రౌపదిని చెరు 1 సంవత్సరం లాగా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ సంవత్సర సమయంలో మిగిలిన 4 అన్నదమ్ములు 5వ భర్త ఇంటికి రాకూడదు. ఒకవేళ 5గురిలో ఎవరైనా ఒప్పందాన్ని మీరితే దానికి శిక్షగా 1 సంవత్సరం పాటు వనవాసం చేయవలసి ఉంటుంది. అయితే అర్జునుడు అనుకోని పరిస్థితిలో తన గాంధీవం కోసం ధర్మరాజు ద్రౌపది ఇంటికి వస్తాడు. మంచి కోసం ఒప్పందాన్ని మీరిన తప్పు తప్పే కాబట్టి అర్జునుడు తనకు శిక్షగా వనవాసం కోసం బయలుదేరుతాడు. మార్గమధ్యంలో కౌరవ్యుడు అనే నాగరాజు కుమార్తె అయిన ఉలూపి అర్జునుడిని చూసి వివాహం చేసుకోవాలనుకుంటుంది. Without thinking of you, but the thought makes me smile. I'm so tired of wanting more than this. I know it, but what am I to do? I need some space to breathe, so give me some room. Just stay till Monday, the thought makes me smile. I'm so tired of wanting more than I know it, but what am I to do? I need some space to breathe, so give me some room. So give me some room. మొదట్లో అర్జునుడు అందుకు నిరాకరిస్తాడు. ఉలూపి అర్జునుడిని బంధించి తమ రాజ్యానికి తీసుకెళ్తుంది. అప్పుడు ఉలూపి చెప్పిన కొన్ని మాటలు విని వివాహానికి ఒప్పుకుంటాడు. వారిద్దరికి ఐరావణుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అర్జునుడు తిరిగి పాండవుల దగ్గరికి వెళుతున్నప్పుడు నీటిలో ఉండే ఏ జంతువు అయినా అర్జునుడిని హాని చేయలేదు అని ఉలూపి వరమిస్తుంది. ఐరావణుడు గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి.